సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. అయితే తన పని తాను సక్రమంగా చేయాలి అనేసి చెప్పారు. వ్యక్తిగతంగా ఎలాంటివి కాకుండా వృత్తిపరంగానే ప్రతిదీ తీసుకోవాలని అయితే చెప్పారు. అయితే పోలీసులను తమ పని తాము చేసుకునేలాగా వీళ్ళు ఉండాలి అనేసి అయితే చెప్పారు. సో ఈ పరిణామం ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో అనేది డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు సార్ హియర్ విత్ అస్. సో ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చూస్తే రీసెంట్గా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీలతో అలాగే ఎమ్మెల్యేలతో భేటీ అయ్యి వాళ్ళ పని వాళ్ళు చేయాలి, వ్యక్తిగత కక్షలతో ఏది చేయకూడదు అనేసి చెప్పారు. అలాగే పోలీసులను కూడా తమ పని తాను చేసుకొనివ్వాలి అని చెప్పారు. సో దీని పరిణామం ఎట్లా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో దీని పరిణామం ఎలా ఉంటుంది అనేది మనం ఆల్రెడీ మదనపల్లి సంఘటనను తీసుకోవచ్చు. అక్కడ రాత్రి అక్కడ ఫైళ్ళు తగలబడిపోయాయి. గతంలో ఫైళ్ళు మాయమైపోయాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 50 రోజులు సుమారుగా అవుతుంది. ఈ 50 రోజుల్లో కనుక తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అనే ఫీలింగు ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆయన విపక్షంలో ఉన్నాము, ఎమ్మెల్యే మాత్రమే గెలిచాము, 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వైసీపీకి ఉన్నారు అనేటువంటి సోయ ఆయనకి ఇంకా కలగటం లేదు. ఇంకా అధికారంలో ఉన్నట్టే అధికార దర్పం ఆయన ప్రదర్శిస్తూ కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆయనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు కానీ లేదా లీడర్లు కానీ క్యాడర్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద అనేక సందర్భాల్లో అనేక సార్లు దాడులు చేశారు, మర్డర్లు కూడా చేశారు. వాస్తవంగా అఫీషియల్గా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే మొత్తం 5 మర్డర్లు జరిగినాయి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఈ 5 మర్డర్లలో 4 తెలుగుదేశం పార్టీ వాళ్ళే హత్యకు గురయ్యారు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చంపారు. ఒకటి మాత్రం రాజకీయ హత్య. మొత్తం 5 రాజకీయ హత్యలు జరిగాయి. ఈ 5 రాజకీయ హత్యల్లో 4 తెలుగుదేశం పార్టీ వాళ్ళని హత్య చేశారు అని చెప్పి అఫీషియల్ ఫిగరు చెప్తున్నారు. అంటే ప్రభుత్వం దగ్గర అయితే అఫీషియల్ ఫిగర్ ఉంటుంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు? దానికి భిన్నంగా చెప్తున్నాడు. 32 రాజకీయ హత్యలు జరిగినాయి, 36 హత్య రాజకీయాలు అటెంప్ట్ మర్డర్లు జరిగినాయి, 3000 మంది కుటుంబాలు వెళ్ళిపోయినాయి. రకరకాలుగా ఆయన చెప్తూ ఆయన మాట్లాడుతున్నారు. ఇలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు ఒక హితబోధ చేశాడు. ఎవరికి? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి. ఏం చేశారు అంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం మనకి, గత ప్రభుత్వం ఏం చేసిందో అలా మనం చేయకూడదు, మనం అభివృద్ధి దిశగానే ఆలోచిద్దాం, రాష్ట్రం యొక్క ప్రగతిని మాత్రమే ఉండాలి, ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో లేదా ఉన్నత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, మనం వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇచ్చేలాగా చూడాలి. అలా కాకుండా ఉంటే కనుక మనం గత ప్రభుత్వం తోటి పోలుస్తారు, ఫలితంగా రాజకీయంగా నష్టపోతాం. మీరందరూ సంయమనం పాటించండి, మీరెవరు కూడా వాళ్ళు రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోవద్దు అనేటువంటి ఒక హితబోధ చేశారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కొంత హ్యాపీనెస్ని ఇస్తుంది. కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కోల్పోయింది. అధికారం కోల్పోయినప్పటికీ కూడా ఇప్పుడు వాళ్ళు అధికారం చలాయిస్తున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాముగా ఉండాలి అనేటువంటి సందేశం చంద్రబాబు నాయుడు ఇవ్వటం అనేది అది వాళ్ళకి శత్రువుకి ఒక రకంగా బలం ఇచ్చినట్టు అవుతుంది. ఇంకోటి ఏంటంటే పోలీసులకు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. లా అండ్ ఆర్డర్ విషయంలో పార్టీల పరంగా చూడొద్దు, తెలుగుదేశం పార్టీ వాళ్ళనైనా సరే మీరు కంట్రోల్ చేయండి, అరెస్ట్ చేయండి అనేటువంటి సంకేతాలు ఆయన ఇచ్చారు. పైగా దానికి తగిన విధంగా సొంత పార్టీలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులకి మీరు జోక్యం చేసుకోవద్దు, ఏ విషయంలో కూడా మీరు కేవలం అభివృద్ధి విషయంలో మాత్రం జోక్యం చేసుకోండి. తర్వాత ఉచితంగా మనం ఇసుకని అందిస్తున్నాం, సో ఆ ఇసుక ఉచితంగా అందించేటువంటి ప్రక్రియలో మీరు ఎవరూ జోక్యం చేసుకోవద్దు, జోక్యం చేసుకుంటే పార్టీకి నష్టం కలుగుతుంది, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఈ 50 రోజుల్లో సాధించినటువంటి విజయాలు ఏందో వాటిని ప్రజల మధ్యకి తీసుకెళ్ళండి, 2029 దిశగా మనం వెళ్దాము అనేటువంటి ఒక దిశానిర్దేశం ఆయన చేశారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆయన తర్వాత మీటింగ్ పెట్టుకొని అసెంబ్లీ ముగిసిన తర్వాత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరితోటి
అసలు ఫస్ట్నే మనం సామాజిక పెన్షన్లు ఇవ్వగలిగాం, వికలాంగుల పెన్షన్లు ఇవ్వగలిగాం, తర్వాత జీతాలను 1వ తారీఖు ఇవ్వగలిగాం అధికారులకి. ఇవన్నీ కూడా తెలియజేయండి. అలాగే ప్రతి నెల సామాజిక పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమంలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి దాన్ని ప్రతి నెల ఒక పండుగ వాతావరణంలాగా మీరు తీసుకెళ్ళండి. ప్రజలకు సేవకులుగా మాత్రమే మనం ఉండాలి. ప్రజలు పెత్తనం ఇచ్చారని చెప్పి ఎవరు భావించొద్దు. ఈ అధికారాన్ని ఉపయోగించుకొని మీరు వ్యక్తిగతమైనటువంటివి లబ్ధి చేకూరేలా ఏం చేసినా కానీ చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి చంద్రబాబు నాయుడు వాళ్ళకు ఒక దిశానిర్దేశం, ఒక సున్నితమైనటువంటి మందలింపు ఇవన్నీ కూడా ఇచ్చారు. ఓకే, ఇది ఒక రకంగా క్యాడర్లో, తెలుగుదేశం పార్టీ క్యాడర్లో కొంత నిర్వేదాన్ని కలిగించేలాగా కనిపిస్తుంది. కానీ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు మరి అంతకన్నా చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు అవతల వాళ్ళు రెచ్చగొడుతున్నారు. అవును, రెచ్చగొట్టినప్పుడు అధికారంలో ఉండేటువంటి వాళ్ళు కూడా రెచ్చిపోతే ఫలితంగా ఏమవుతుంది? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పేటువంటి అవకాశం ఉంది. అది జరగాలని విపక్షం కోరుకుంటుంది. దాన్ని ఢిల్లీ లెవెల్లో చూపించి ఒక పెద్ద బూచిగా చంద్రబాబు నాయుడు ఏదో ఊచకోతకు వచ్చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో విపక్షాలని అనేటువంటి ఒక ప్రచారాన్ని, ప్రోపగాండాని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం తన సొంత మీడియా, కూల్ మీడియా, వాళ్ళ క్యాడరు, లీడర్ల ద్వారా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదో ఒక రకంగా అలజడి సృష్టించాలి అనేటువంటి ఒక ప్రయత్నం వాళ్ళ స్లీపర్ సెల్స్ చేస్తున్నాయి అనేటువంటిది ఒకటి పోలీసుల వద్ద ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అనేక సంఘటనల వెనక ఈ గంజాయి వ్యవహారం ఉంది. ఈ గంజాయి అనేది విచ్చలవిడిగా పండించారు జగన్మోహన్ రెడ్డి టైంలో. దాన్ని నిల్వలు చేసుకున్నారు, దాన్ని ఇప్పుడు సరఫరా చేస్తున్నారు. దాని దుష్పరిణామాలే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి అత్యాచారాలు అనేది పోలీసులు చెప్తున్నటువంటి మాట. దాంతోపాటు హత్యలు కూడా. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి హత్య తీసుకుంటే ఆ హత్య వెనుక కూడా, వినుకొండలో జరిగినటువంటి హత్య వెనుక ఏం జరిగింది అనేది అక్కడ ఉండేటువంటి ఎస్పీ కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ చెప్పింది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రషీదు, జిలానీ ఇద్దరు ఒకరికొకరు ఆధిపత్య పోరు కారణంగా ఈ మర్డర్ జరిగింది. అంతర్గత రాజకీయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళదే. కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎలివేషన్ ఎలా చేశాడు? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జిలానీ, రషీద్ని మర్డర్ చేశాడు. సో తెలుగుదేశం పార్టీ మర్డర్లో చేయిస్తుంది అనేటువంటి యాంగిల్లో ఫోకస్ చేశాడు. వాస్తవంగా క్షేత్రస్థాయికి వెళ్ళి దాన్ని పరిశీలిస్తే ఆ జిలానీ, రషీద్ ఇద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే. వాళ్ళకి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డాన్ ఎవరో ఉన్నారు. ఆ డాన్కి జగన్మోహన్ రెడ్డి అండుంది. ఇది వాస్తవం. కానీ దీన్ని వక్రీకరించి జగన్మోహన్ రెడ్డి గతంలో వివేకానంద రెడ్డి మర్డర్ని చంద్రబాబు నాయుడు అండ్ టీం మీద మోపినట్టు ఇవి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మర్డర్లు కానీ, లేదా అత్యాచారాలు కానీ, లేదా అటెంప్ట్స్ మర్డర్లు కానీ వీటన్నిటినీ కూడా తెలుగుదేశం పార్టీ మీద వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ పార్టీలో అంతర్గతంగా విభేదాలు కూడా, విభేదాల కారణంగా వస్తున్నటువంటి ఈ నేరాలను కూడా ప్రభుత్వం మీద మోపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాన్ని మరింత ఎలివేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ రాష్ట్రాన్ని బదనాం చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. బహుశా అందుకే చంద్రబాబు నాయుడు వీళ్ళకి ఒక హితబోధ చేశారు. ఒకవేళ వాళ్ళు రెచ్చగొట్టినా కానీ మీరు రెచ్చిపోవద్దు, మనకు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, రాష్ట్ర ప్రజలు ముఖ్యం, రాష్ట్ర ఆస్తులను కాపాడుకోవాలి, రాష్ట్రంలో రక్షణ కల్పించాలి అందరికీ అనేటువంటి ఒక దిశానిర్దేశం, హితబోధ చేశారు. ఇది చేయడం అనేది అగ్రెసివ్గా ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్కి నచ్చకపోవచ్చు. కానీ పరిణితి చెందినటువంటి ఒక రాజకీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడు అంతకు మించి ఏమీ చెప్పినా కానీ రాష్ట్రంలో అల్లకొల్లోలం ఏదైతే అనుకుంటున్నాడో జగన్మోహన్ రెడ్డి అది వస్తుందని ఆయనకు తెలుసు. అందుకే చంద్రబాబు నాయుడు సొంత క్యాడర్ని, సొంత లీడర్లని, సొంత ఎమ్మెల్యేలని, సొంత మంత్రుల్ని సంయమనం పాటించండి అని చెప్పి చెబుతున్నారు. అది చేతగానితనం అనేటువంటి యాంగిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కానీ దానికి ఎప్పుడో మూల్యం చెల్లించాల్సి ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు, 2019 నుంచి 2024 వరకు. ఆయన ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి వాళ్ళని కొన్ని వందల మందిని అరెస్ట్ చేయించారు. అలాగే కొన్ని వందల మర్డర్స్ జరిగినాయి ఆ పీరియడ్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళని. చంద్రయ్య లాంటి అతన్ని మెడకాయ కోసారు. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. డాక్టర్ సుధాకర్ని ఏం చేశారో తెలుసు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు ఉన్నాయి. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆయన హయాంలో. ఇది నేను చెప్పడం కాదు, జడ్జి, రిటైర్డ్ జడ్జి, హైకోర్టు జడ్జి లెటర్ రాశాడు సుప్రీంకోర్టుకి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత లా అండ్ ఆర్డర్, రూల్ ఆఫ్ లా లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం అనేది అది కేవలం రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం. చంద్రబాబు నాయుడు కూడా కొంత బోలాతనంతో, మంచితనంతో, అతి మంచితనంతో ఈయన రెచ్చిపోతున్నాడని ఒక వర్షన్ కూడా వినిపిస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు అంత సమయం పాటించి అంత మంచితనంగా వ్యవహరించకపోతే ఫలితంగా రాష్ట్రం నష్టపోతుంది. రాష్ట్రం నష్టపోవడానికి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండడు. త్యాగాలకైనా సిద్ధపడతారు కానీ రాష్ట్రం నష్టపోవడానికి ఆయన సిద్ధపడ్డాడు. కాబట్టి భవిష్యత్తులో ఆయన మంచితనమే చేతకానితనం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటే భారీ మూల్యం అయితే చెల్లించుకోవాల్సి వస్తుంది ఆ పార్టీ అనేది మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.